Hola amantes del cine, welcome to our channel The Real Homies and this your narrator జీవి. సో ఇవాళ మనం మాడుకోబోతున్నాం ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ సిరీస్ రివ్యూ అనమాట, స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. సో దీన్ని మనం ఇండైరెక్ట్గా మన ఇంటర్ స్టూడెంట్స్ ఒక బయోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, మాడేసుకుందాం. సో లెట్స్ బిగిన్ ద షో. సో ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఇది బేసికల్ ఒక కాలేజ్. సో మన శ్రీ చైతన్య పారాయణ లాంటి కాలేజీలు అనమాట. సో ఇప్పుడు దాంట్లోకి ముగ్గురు వ్యక్తులు దొరుకుతారు. వాళ్ళ లైఫ్లో ఏం మార్పులు జరిగినాయి కాలేజ్ చేరిన తర్వాత, అండ్ మనల్ని ఎంత కనెక్ట్ అయ్యేలా చేశారు అనేది సిరీస్ అనమాట. సో బేసికల్లీ ఈటీవీ విన్ అయితే మంచి ప్లానింగ్ అయితే వేసింది. నార్మల్ పీపుల్కి కనెక్ట్ అయ్యే విధంగా సిరీస్ తీస్తున్నారు. ఇప్పుడు మొన్న వచ్చిన 90s కానీ ఇప్పుడు వచ్చిన ఇది కానీ, సో వాళ్ళైతే మంచి ప్లానింగ్ వేస్తున్నారు. అండ్ హోప్ఫుల్లీ ఇది చాలా కనెక్టింగ్ ఉంది సిరీస్. ప్రతి ఇంటర్ కంప్లీట్ అయిన స్టూడెంట్ అయితే దీన్ని ఫేస్ చేసిన అవన్నీ మనకి సిరీస్ చూపిస్తారనమాట. ఈ సిరీస్ అయితే మీకు చాలా నవ్విస్తుంది అండ్ లాస్ట్ ఎపిసోడ్స్ ఏడిపిస్తుంది అండ్ మీరు కనెక్ట్ అయ్యేలా చేస్తుంది, రిలేట్ అయ్యేలా చేస్తుంది. ఇలా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. సో కమింగ్ టు ద పాజిటివ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాపర్ రిలేటబుల్ స్టోరీ ఉంటుంది. అంటే ఎక్కడికి హైస్ కు పోకుండా అసలు రియాలిటీకి దగ్గరగా తీసుకెళ్లారు. అండ్ ఎడ్యుకేషన్ మీద మంచి టేక్ తీసుకుంటారు లాస్ట్ ఎపిసోడ్స్ లో. సెకండ్ పాయింట్ వచ్చేసి కామెడీ అనమాట. సో సిరీస్ ఓవరాల్ కామెడీ ఉంటుంది. ఒక లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో మనకి కొద్దిగా డ్రామా వస్తుంది, బట్ అది కూడా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్లీ లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చే కన్ఫెషన్ సీన్ ఉంటుంది ఒకటి, అది చాలా ఎమోషనల్ గా ఉంటుంది. దాన్ని బాగా కనెక్ట్ కూడా అవుతాం మనం. ఇంకా పర్ఫార్మెన్స్ అయితే అందరూ చింపేశారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క యాక్టర్ మనకి నోటబుల్ గానే ఉంటారు. అండ్ ఎక్కడో చూసామే అని ఫీలింగ్ అయితే వస్తుంది. కొంతమంది లైక్ స్టూడెంట్స్ దగ్గర కొంతమందిని అయితే కొత్త పెట్టారు, బట్ వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చారు. సో ఇట్స్ నెంబర్ 1 సిరీస్. లైక్ ఇప్పుడు చూడాలనుకుంటే ఇమీడియట్ చూసేసేయండి. అండ్ ఇప్పుడు నాకైతే ఈటీవీ విన్ లో వచ్చిన సిరీస్ లో ఇది నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది. అంటే సెకండ్ 90s పెట్టాను, అది వేరే విషయం. సో కమింగ్ టు ద నెగిటివ్స్, కొద్దిగా లాస్ట్ ఎపిసోడ్స్ కొద్దిగా డ్రాగ్ చేసేటం అనిపించింది. అంటే కొద్దిగా ఫాస్ట్ గా ఫేస్ అవ్వచ్చు, బట్ వాళ్ళు కొద్దిగా ఇనిషియల్ టైం తీసుకుంటారు దానికోసం అని చెప్పి. సో అక్కడ కొద్దిగా డ్రాగ్ అని అనిపించింది. ఇంకా పెద్దగా డిస్కస్ చేసే అంత నెగిటివ్స్ అయితే ఏం లేవు. అక్కడక్కడ కొన్ని చోట్ల కామెడీ కొద్దిగా ఓవర్ అయింది అనిపిస్తుంది, అంటే ఎక్కువగా వెళ్ళిపోయారే అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే. లైక్ ఇంతకుముందు ఎంజాయ్ చేసిందంతా అంత పోలిస్తే ఇదంతా పెద్ద ఎక్కదు. సో ఇదైతే పెద్ద నెగిటివ్స్ అయితే అనిపించదు. ఇప్పుడైతే మీరేం ఆలోచించకుండా చూసేసేయండి ఈ సిరీస్ ని. వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఇప్పుడు వచ్చే వాటిలో. అండ్ ఇది ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి ఒక 35 to 40 minutes ఉంటుంది. ఇట్ విల్ బి వర్త్ వాచింగ్ టు యూ. ఇప్పుడైతే మనకి ఇది ఈటీవీ విండో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇంకా మిగతా సోర్స్లు అంటే టెలిగ్రామ్ వాటిలో ఇంకా రాలేదు. ఈటీవీ వాళ్ళకి గట్టి ప్లానింగ్ చేసి రానికుండా ఆపేస్తున్నారు అనమాట. సో నాకు కూడా ల్యాప్టాప్ లో ప్లే అవ్వకపోతే నేను మొబైల్ చూడాల్సి వచ్చింది. సో మీకు కూడా అంతే మొబైల్ టీవీలో అయితే ప్లే అవుతుంది తప్పితే ల్యాప్టాప్ లో ప్లే కావట్లేదు ఇది. ఎందుకంటే టోర్నమెంట్ నుంచి రాకుండా అయితే జాగ్రత్త పడుతున్నారు వీళ్ళు. బట్ ఎట్ ద ఎండ్ ఇది పక్కా వచ్చేస్తుంది ఎలాగైనా సరే. సో మీరైతే ఇలా చూడాలంటే 100 రూపాయలు కట్టాలి అలాగా. మేమైతే సిరీస్కి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4 అనమాట. 4 out of 5. నాకు ఇది చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కూడా నచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇంటర్ కానీ అంటే ఇంటర్ లాంటి ఫేస్ దాటొచ్చాక మీకు ఇది చూస్తే చాలా కనెక్ట్ అవుతారు అండ్ మీకు బాగా నచ్చుతుంది కూడా. సో ఇది మా రివ్యూ. మీ థాట్స్ కూడా తెలపండి ఒకసారి చూసిన తర్వాత సిరీస్. అండ్ మా రివ్యూ కానీ మీకు జెన్యూన్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.